మరోవైపు కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించినందుకే వైసీపీ దాడులు చేస్తుందంటూ ఆయన ప్రకటన విడుదల చేశారు. మొన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ నిన్న ఈనాడు కార్యాలయంపై దాడి అప్రజాస్వామికమన్నారు. వైసీపీ సర్కార్ వైఫల్యాలు, అవినీతి, ఆ పార్టీ నేతల అక్రమాలను బయటకు తీసుకువస్తున్నారనే అక్కస్తో పాత్రికేయుల మీద మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం అప్రజాస్వామికమని తెలిపారు. కర్నూలు నగరంలోని ఈనాడు ప్రాంతీయ కార్యాలయంపై వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు దాడికి తెగబడ్డం గర్హనీయమన్నారు. ఇక పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నారని చెప్పారు. రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విచక్షణారహితంగా వైసీపీ మూకలు చేసిన దాడి ఆ పార్టీ వాళ్ల హింసా ప్రవృత్తిని వెల్లడించిందన్నారు. ఇప్పుడు ఈనాడుపై అదే పంథా చూపించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యవాదులు హింసను ఖండించారని పవన్ కళ్యాణ్ తెలిపారు.